నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర. దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నల్ల గంగమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సతీమణి బొజ్జల రిషితారెడ్డి. తిరుమలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శాస్త్రయుక్తంగా చక్రస్నానం. ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఈవో శ్యామలారావు వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో విజయదశమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి అసుర సంహారం చేస్తూ లోక కట్టకుడైన మహిషాసురుణ్ణి వధించే రూపంలో దివ్యదర్శన భాగ్యం కల్పించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి మహిషాసురుని మర్దునిగా విశిష్ట అలంకారం చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టి మేళ తాళాల నడుమ వైభవంగా ఊరేగింపు చేస్తూ ఆలయ ఆవరణంలోని బాల జ్ఞానాంబిక ఆలయం వద్ద తీసుకొచ్చి కొలువు తీర్చారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. అమ్మవారిని విశిష్టమైన రూపంలో దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. ఉన్నాడు అన్న
దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వివిధ శక్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల గంగమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ దర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రెసిడెంట్ కంట రమేష్ స్వాగతం పలుకుతూ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వివిధ శక్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్ల గంగమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల బృందమ్మ దర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రెసిడెంట్ కంట రమేష్ స్వాగతం పలుకుతూ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అలంకరణలు చేపట్టారు. వేడం గ్రామంలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో మహిషాసుర మర్దిని అలంకరణ, వేడం రోడ్లోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠం ఆలయాల్లో బంగారు కవచంతో మహిషాసుర మర్దిని అలంకరణ, బజారు వీధి శ్రీ కన్యకా పరమేశ్వరి గుడిలో బెజవాడ శ్రీ కనకదుర్గ అలంకారం, పానగల్లిలోని పౌర్ణలమ్మ దేవాలయంలో మహిషాసుర మర్దిని అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ దేవాలయంలో మహిషాసుర మర్దిని అలంకరణ, బీపీ అగ్రహారం పెద్దగంగమ్మ దేవాలయంలో మహిషాసుర మర్దిని అలంకరణ, భాస్కరపేట చాముండేశ్వరి దేవాలయంలో మహిషాసుర మర్దిని అలంకరణ, బహదూర్పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అభిరామిదేవి అలంకరణ, బహదూర్పేట తెట్ట దగ్గర శ్రీ నల్లగంగమ్మ దేవస్థానంలో మహిషాసుర మర్దిని అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజనం అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महालक्ष्मी महाकाली महाकन्या सरस्वती भोगवैभव संहासी भक्ता प्रकृतिगुणं ते पदयुगं किरीटैः घट्टं कथमिव सुरौघस्य सहते मुनीन्द्राणां सूचिनिशिते मनोरङ्गे भक्ते विभजन सम्मोद जननी सरागभ्यासं सरसमृदु संस्य प्रकरणं रणन्मञ्जीराते शरणयुग శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తోటంపేడు మండలం పెద్ద కనపర్తికి సమీపంలో స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి చర్యలు చేపట్టారు. నదిలోకి వాహనాలు వెళ్లకుండా కందకాలు తవ్వించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తోటంపేడు పోలీసులను ఆర్టీఓ ఆదేశించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాలను ఆర్టీఓ సందర్శించి స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇస్తూ చర్యలు చేపట్టారు. శనివారం తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి వద్ద స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతుందని స్థానిక ఫిర్యాదు మేరకు ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఎవరెవరు పాల్పడుతున్నారని స్థానికులను ఆరా తీశారు. స్వర్ణముఖి నదిలోకి వెళ్లకుండా ట్రెంచ్ ఏర్పాటు చేయించారు. తొట్టంబేడు మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేసేవారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తొట్టంబేడు ఎస్ఐని ఆర్టీఓ ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే తమకు సమాచారం ఇస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ స్థానికులకు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి
ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మగా వెలిసి ఉన్న అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని 9 రోజుల పాటు వివిధ రకాల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు విజయదశమి పురస్కరించుకుని అమ్మవారు కాళికాదేవి రూపంలో శత్రు సంహారం చేస్తున్న మహిషాసురుని మర్దినిగా ఉగ్ర రూపంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ముత్యాలమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మగా వెలిసి ఉన్న అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని 9 రోజుల పాటు వివిధ రకాల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేడు విజయదశమి పురస్కరించుకుని అమ్మవారు కాళికాదేవి రూపంలో శత్రు సంహారం చేస్తున్న మహిషాసుర మర్దినిగా ఉగ్ర రూపంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఉగ్ర రూపాన్ని నయనానందకరంగా తిలకిస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ శాంతించమ్మా శాంతించు అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ గుడి ఆలయ అర్చకులు గోపీస్వామి మాట్లాడుతూ విజయదశమి పురస్కరించుకొని నేడు తెల్లవారుజామున ముత్యాలమ్మకు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి అమ్మవారిని కాళికాదేవి రూపంలో చెడును అంతం చేస్తున్న మహిషాసుర మర్దినిగా అమ్మవారిని ఉగ్ర రూపంలో ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం ఉంచామని భక్తులు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారని తెలియజేస్తున్నారు. శక్తి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర అనుబంధమైన ముత్యాలమ్మ గుడి ఆలయం నందు నిన్న దసరా సందర్భంగా విజయనవమి సందర్భించుకొని అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం చేయబడింది. మహాంకాళి మహిషాసురు అంటే అప్పట్లో చెడ్డగుణం గలవాడు. ఇప్పుడు కలియుగ పురుషుడిగా మనం దాన్ని తీసుకొని మనలో ఉన్న చెడ్డగుణాలను తొలగించమని అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఆ రాక్షసు వద నిన్న రాత్రి జరిగింది. ఈరోజు మహాంకాళి అవతారంగా అమ్మవారి అందరికీ దర్శనమిస్తుంది. అదేవిధంగా భక్తులందరూ దసరాకి వచ్చి అమ్మవారిని వాళ్ళ యొక్క మొక్కుబడులు తీర్చుకొని దీపారాధన చేసుకొని అమ్మవారి కృపకు అందరూ పాత్రులైనారు. కాబట్టి ఈ దసరా సందర్భంగా శ్రీ రేణుకాంబ సమేత ముత్యాలమ్మ తల్లి అందరికీ అనుగ్రహం కలిగించాలని, గ్రామం చల్లగా ఉండాలని, గ్రామంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యంతో పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా వచ్చి ఈరోజు మహిషాసుర వధ కాబట్టి ఉగ్ర రూపంలో భద్రకాళి అవతరంగా ఉంది. దానికి గాను అమ్మవారికి కేశపాశములు బాగా జటాజూటము లాగా పెట్టి అమ్మవారికి పుర్రెల మాల అయినటువంటి కొబ్బరితో పుర్రెల మాలగా తయారు చేసి
అమ్మవారికి అలంకరించడం జరిగింది. అమ్మవారి దాన్ని విశ్వరూపంగా కూడా మనం పరిగణించుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో నవరాత్రుల ఉత్సవాలను 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనమిస్తున్న అమ్మవారిని వారు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని నేడు విజయదశమి పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని దాండియా ఆటలాడుతూ విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తిలో నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనమిస్తున్న అమ్మవారిని వారు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని నేడు విజయదశమి పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాండియా ఆటలు ఆడుతూ విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ కు చెందిన మహిళలు మాట్లాడుతూ రాజస్థాన్ కు చెందిన అత్యంత ముఖ్యమైన పండుగలలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఒకటని, తాము రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్ లో 30 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఈ దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉన్నామని అన్నారు. నేడు విజయదశమి పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాండియా కోలాటాలు ఆటలాడుతూ తాము విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ తమ భావి తరాలకు విజయదశమి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ నేడు విజయదశమి వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. జై మాతాజీ. నేను సరిత, మా నాన్నగారు ధర్మారాంజీ. మేము రాజస్థాన్ నుంచి 20-30 ఇయర్స్ అయింది మైగ్రేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి నవరాత్రి అనే ఈ ఫెస్టివల్ మేము అంటే అది నార్త్ ఒక ఫెస్టివల్. అది ఇక్కడికి వచ్చినాక కూడా మా మమ్మీ డాడీ మాకు ఈ కల్చర్ని నేర్పిస్తూ ఇక్కడ నవరాత్రి అనే సెలబ్రేషన్స్ దాండియా గర్బా డ్యాన్స్లు ఆడుతూ 9 రోజులుగా వివిధ రకాలుగా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి యొక్క వివిధ రకాలైన రూపాలని పూజిస్తూ గర్బా దాండియా ఆడుతూ ఇక్కడ ధూమ్ధామ్గా సెలబ్రేషన్స్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. కల్చర్ ఇదంతా మా తల్లిదండ్రులు మాకు నేర్పిస్తున్నారు. మేము ఇదే విధంగా మా భావితరాలకు కూడా నేర్పిస్తాము. నార్త్ నుంచి సౌత్కి వచ్చినాక కూడా మా కల్చర్ని మా ట్రెడిషన్ని మర్చిపోకుండా దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా కూడా కంటిన్యూ చేస్తాము. सब जने को जय माता जी। मेरा नाम संतोषी है। राजस्थान के रहने वाले हैं हम, आंध्रा में रहते हैं और अभी नवरात्रि चल रही है तो हम सब जने मिलके बहुत अच्छे से नवरात्रि मना रहे हैं, डांडिया गरबा खेल रहे हैं और 9 दिन का उपासम भी कर रहे हैं व्रत, और सुबह शाम माता रानी को भोग लगाते हैं और बहुत अच्छे उस उत्सव से हम खेलते हैं। जय माता दी।
रोज अलग अलग रूप से माता जी की पूजा करते हैं। जवाला माता, दुर्गा माता, काली माता, आदि संतोषी माता, दुर्गा माँ, रूप देवी की पूजा करते हैं हम। అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని క్రీడా రంగంలో రాణిస్తున్న పలువురు విద్యార్థులను శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల లెక్చరర్లు అభినందించారు. తమ గురువుల ప్రోత్సాహంతోనే క్రీడల్లో రాణిస్తున్నామని విద్యార్థులు తెలియజేశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని క్రీడా రంగంలో రాణిస్తున్న పలువురు విద్యార్థులను శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల లెక్చరర్లు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థినికి అంతర్జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. పి ఉమా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉండడంతో క్రీడా రంగంలో రాణించాలనే దృఢ సంకల్పంతో తాను శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరంలో చేరిన వెంటనే ఈ పాఠశాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన బ్యాడ్మింటన్ క్రీడలలో తనను తాను పీటీ ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో తాను బ్యాడ్మింటన్ క్రీడల్లో బాగా రాణించి రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యానని అన్నారు. ఇలా తనలోని క్రీడను తానే గుర్తుంచుకొని నేడు జాతీయ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్క విద్యార్థిని తనలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని మెరుగుపరుచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేసింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి స్వప్న మాట్లాడుతూ తాను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం బీకాం చదువుతున్నారని, ఇక తనకు క్రీడల పట్ల ఆసక్తి ఉండడంతో ఈ కళాశాలలో క్రీడా ఉపాధ్యాయులు తనను బ్యాడ్మింటన్ క్రీడలలో రాణించే విధంగా తర్ఫీదు ఇచ్చారని, తాను నేషనల్ లెవెల్ కూడా బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొని క్రీడలు ఆడానని, తనలాగే తన సోదరిమణులు తన తోటి విద్యార్థినీలు వారి వారి ప్రతిభను గుర్తించి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఏదో ఒక రంగంలో ప్రతిభను కనబరిచి వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరింది. చేయించారు. ఆ గేమ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వెంకటస్వామి సారు, సెక్రటరీ బాలాజన్న, గోపి సారు, చంద్ర సారు, చెంచురత్నం సారు, అవినాష్ సారు ప్రోత్సహించారు. లాస్ట్ టైం నేను నేషనల్ సెలెక్ట్ అయ్యి ఆడాను, 2nd ప్లేస్ వచ్చింది. మీకందరికీ తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, దాన్ని గుర్తించి మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణం సంత మైదానం వద్ద ఓ 5 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంచలనంగా మారిన ఘటనతో స్థానికులంతా వీధిలో గుమిగూడి ఘటనపై పోలీసులకు తెలిపారు. గుర్తు తెలియని యువకుడు బాలికను లాక్కొని వెళ్తూ ఉండగా స్థానిక యువతి గుర్తించి అందరినీ అప్రమత్తం చేయడంతో ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ చిన్నారిపై కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులు గుర్తించి అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన కథనం మేరకు పట్టణంలోని సంత మైదానం వద్ద వీధిలో ఆడుకుంటున్న ఓ 5 ఏళ్ల బాలికను ఓ గుర్తు తెలియని యువకుడు లాక్కొని వెళ్తూ ఉండగా ఆ వైపు వెళ్తున్న స్థానిక యువతి సుబ్బలక్ష్మి గుర్తించి వెంటనే చుట్టుపక్కల స్థానికుల సమాచారం ఇచ్చింది. ఈలోపే ఆ యువకుడు చిన్నారిని నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విద్యుత్ స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. స్థానిక 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రులను స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. నేను టైలర్ దగ్గర నుంచి ఇట్లా వస్తున్నా, వచ్చేసరికి వాడు ఈ బండి దిగి అప్పుడే అక్కడ ఎవరు ఉండరు ఆ సందులో బండి దిగి బండి ఉంది బండి కూడా వాడికి దిగేసరికి డౌట్ వచ్చింది మాకు, ఏంది బండి ఇక్కడ డౌట్ వచ్చిందని చూసాం. మేము ఇక్కడ వచ్చేసాం వెనక్కి, అప్పటికే వాడు మేము డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాక వెనక్కి తిరిగాం. వాడు మెట్లు ఎక్కుతున్నాడు, ఏది ఇనుము సాహిబ్లో మెత్తి ఆడెవరు ఉండరు కదా, ఏంటి వీడు పైకి వెళ్తున్నాడు, మేము వచ్చేటప్పుడు మాకు డౌట్ రాకూడదని. అమ్మ నేను పైన ఉన్నారా అన్నాడు. సరే అక్కడ పత్తిల్లేమో లేని నేను అక్కడేం చూడలే డౌట్గా. ఇక్కడికి వచ్చాక చూస్తే వాడు వెనక్కి అప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు, అప్పుడు ఇట్లా లాక్తా ఉంది, నేను రాను అని. అయినా వాడు లాక్కుని మెట్లు లాగా ఎక్కుతున్నాడు. ఇక పరిగిస్తా వచ్చి మా అమ్మకి, మా ఒకడెవడో పైకి తీసుకున్నాడు అంటే మా అమ్మ వెళ్ళేసరికి వాడు పైన తిప్పేసి అప్పుడు ముందు పట్టుకో
నేను అప్పుడు చూసుకున్నాను ఫస్ట్ అప్పుడు డ్రెస్ రారా ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆ పాపే చెప్పిందంట వాళ్ళ ఇల్లు ఆడుంది పోదాం పదా అని. ఆ ఇల్లు వాడికి తెలియదు. మేము ఆడ నిమిషం ఆగలే. ఒక అబ్బాయి అన్న మా అక్క టైలర్ షాప్ నుంచి వెళ్తా ఉన్నాం. వాడు చిన్న పాపని తీసుకొచ్చి అమ్మ నన్ను పైన ఉన్నాడు రా ఇక్కడ ఏందమ్మా నన్ను మనకి తెలుసు కదా చూడడానికి చూసినట్టు ఆడినట్టు సరే ఆడికెళ్ళి చూస్తే ఇది ఇల్లు అంట. ఇది ఇల్లు రా తీసుకెళ్ళి పైకి వెళ్ళేసరికి వాడు అల్లు మా కొడుకు ఉన్నాడన్న. పాప 5 years. బండి ఓడితే అంకుల్ నేను టైలర్ దగ్గర నుంచి ఆడ సంత మైదానం సందులో వెనకాల వస్తూ ఉంటే ఒక అబ్బాయి బండి మీద ఒక అమ్మాయిని తీసుకుని దింపుతా ఉన్నాడు. నేను అప్పటికి చూసి ఆ అబ్బాయి వాళ్ళకం ఏం బాగాలేదు, ఒక రవ్వ జుట్టు ఇట్టు అనుకుంటా ఉన్నాడు. అప్పుడే డౌట్ వచ్చింది. మా ఇద్దరికి డౌట్ రాకూడదని నేను మా చెల్లి వస్తూ ఉంటే మా ఇద్దరికి డౌట్ రాకూడదని చెప్పి అమ్మ నాయన ఇల్లు అక్కడేనా పైన ఉన్నారా అని చెప్పి అటు వెళ్ళాడు. నేను ఆ సెకండ్ ఒక నిమిషం ఇటు తిరిగితే వాడు మమ్మల్ని ఏమైనా చేస్తాడని ఉద్దేశంతో నేను అక్కడ పక్కన తిరిగి చూడలేదు. కొంచెం ముందరకు వచ్చి వెంటనే వెనకాల తిరిగి చూస్తే ఆడ ఒక మిద్దు ఉంది. అక్కడ ఇల్లులు ఏం లేవు పైన. ఆ పైకి ఆ పాపను లాక్కుని పోతున్నాడు. ఆ పాప నేను రాను అని లాగుతా ఉంది. పైకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో ఆ ఇంటి పైన మిద్దులు అయితే ఏ ఇల్లు లేవు. అప్పుడు నాకు ఇక్కడికి వచ్చాక వెలిగింది. నేను ఒక్కదాన్ని వెళ్తే నాకు ఏమైనా అవుతుందని నేను పరిగిస్తా వచ్చి మా అమ్మ మా నాన్నకి చెప్పి వాళ్ళిద్దరిని పంపించాను. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి మా అమ్మాయిని పైకి వెళ్ళి చేసేసరికి వాడు ప్యాంట్ తిప్పేసి వాడు చేయాల్సింది చేసుకుంటున్నాడు. మా అమ్మ లాక్కుని వచ్చి కింద వేసింది. వాడు ఏంటంటే లాయని చెప్తా ఇది చెప్తా అని చెప్తున్నాడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించింది టీటీడీ. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీభూ వరహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించింది టీటీడీ. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూ వరహస్వామి ఆలయంలో ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్కు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామరి వ్యాసన, దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నానం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభాధారణలతో వైకానస ఆగమయుక్తంగా స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచాసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేక అనంతరం వివిధ పాసురాలను తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖ సంతోషాలతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృత స్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభృతం. చక్రస్నానంలో శ్రీవారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్ప స్వామికి స్నప తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ వల్ల పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్త సమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసిన వారికి
చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికి, దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని పండితులు చెప్పారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు. విజయదశమి సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర. దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. నల్ల గంగమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డి. తిరుమలలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శాస్త్రయుక్తంగా చక్రస్థానం. ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఈవో శ్యామలారావు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.